హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్టీఆర్ డీజీ క్లాస్. మిత్రులారా, మనం ప్రస్తుతం ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానం 2020 గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీగా ఇంట్రడక్షన్ వీడియో చేయటం జరిగింది. ఇది సెకండ్ వీడియో. మొత్తం ఈ ఎన్ఈపి 2020కి సంబంధించి 3 వీడియోస్ను మనం ప్రిపేర్ చేయటం జరుగుతుంది. ఈరోజు మనం సెకండ్ వీడియోలో ఎన్ఈపి 2020 గురించి మాట్లాడదాం మిత్రులారా. రైట్. సో ఇందులో ఎన్ఈపి 2020కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అనేది 4 స్టేజెస్లో ఉంటుంది, 4 దశల్లో ఉంటుంది మిత్రులారా. మొదటి దశ ఫౌండేషన్ స్టేజ్ లేదా దీనిని పునాది దశ అంటాం. రెండవ దశ సన్నాహక దశ లేదా ప్రిపరేటరీ స్టేజ్ అంటాం. మూడవ దశ మధ్యస్థాయి దశ లేదా దీన్ని మిడిల్ స్టేజ్ అంటాం. నాలుగవది మాధ్యమిక దశ, సెకండరీ స్టేజ్గా మనం పిలుస్తాం. యాక్చువల్గా మనకి పాత విద్యా విధానం ఎలా ఉండేది అంటే 10+2+3గా ఉండేది. అంటే 1986లో తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం మన దేశంలో 34 సంవత్సరాలు అమల్లో ఉంది. ఆ విద్యా విధానం ప్రకారం మన దేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ 10+2+3గా ఉండేది. మరి ఆ జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం 1వ తరగతిలోనికి ప్రవేశించేటప్పటికి 6 సంవత్సరాల వయస్సు ఆ పిల్లవాడికి పూర్తయ్యేదన్నమాట. అంటే 6 సంవత్సరాల వయస్సులో 1వ తరగతికి ప్రవేశించేవాడు ఆ పిల్లవాడు, ఎప్పుడు పాత విద్యా విధానం ప్రకారం. అయితే 34 సంవత్సరాలు అయ్యింది కదా, మరి కొత్త విద్యా విధానం తీసుకురావాలని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేయటంతో మనం 2 కమిటీస్ వేశారు. ఒకటి ఎవాల్యూషన్ కమిటీ, అంటే అంతకు ముందుండే విద్యా విధానం యొక్క ఎవాల్యూషన్ కమిటీ ఎవరి నేతృత్వంలో వేయటం జరిగిందంటే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. ఇకపోతే ఎన్ఈపి 2020 డ్రాఫ్టింగ్ కమిటీ, ఫైనల్ ముసాయిదాను రూపొందించిన కమిటీ ఏది అంటే కృష్ణస్వామి కస్తూరి రంగన్ కమిటీ ప్రకారం ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేయటం జరిగింది. మరి దీని ప్రకారం ఎన్ఈపి 2020 ప్రకారం స్కూల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే 5+3+3+4. మొదటి 5 సంవత్సరాలు అనేది ఫౌండేషన్ స్టేజ్, పునాది దశ. తర్వాత 3 సంవత్సరాలు అనేది సన్నాహక దశ, ప్రిపరేటరీ స్టేజ్. తరువాత 3 సంవత్సరాలు అనేది మధ్యస్థ దశ, మిడిల్ స్టేజ్. తరువాత 4 సంవత్సరాలు అనేది మాధ్యమిక దశ, సెకండరీ స్టేజ్. అయితే ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 1వ దశ ప్రారంభం అంటే ఫౌండేషన్ స్టేజ్ ప్రారంభం అనేది 3 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. పిల్లవాడికి 3 సంవత్సరాల వయసులో ఈ ప్రారంభ దశ లేదా పునాది దశ లేదా ఫౌండేషన్ స్టేజ్ లేదా ఎల్కేజీ అనేది ప్రారంభమవుతుంది మిత్రులారా. ఇక్కడ దీనికి సంబంధించి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే 3 సంవత్సరాలు ఏర్పడుతున్న వయస్సు నుండే నేర్చుకోవటం వలన బాల్యారంభ విద్య బలమైన పునాది ఏర్పడుతుంది. అంటే ఆ పిల్లవాడికి 3 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి బాల్యారంభ విద్యలో భాగంగా ఎల్కేజీలోనికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి నేర్చుకోవటం అనేది సులభమవుతుంది అని ఇక్కడ అంశం. అదేవిధంగా పూర్వ ప్రాథమిక విద్యను తొలిసారిగా పాఠశాల విద్యలో అధికారికంగా విలీనం చేయటం జరిగింది. మిత్రులారా, పాత విద్యా విధానం ప్రకారము ప్రీ ప్రైమరీ స్టేజ్ ఎడ్యుకేషన్ అనేది సపరేట్గా ఉండేది. కానీ ఎన్ఈపి 2020 ప్రకారం ఏదైతే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉందో అంటే ఎల్కేజీ, యూకేజీ ఇట్లాంటివి ప్రైమరీ ఎడ్యుకేషన్లో విలీనం చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ ఇకపోతే ఒకసారి మనం ఈ 4 స్టేజెస్ని తీసుకుంటే ఫస్ట్ పునాది దశ, ఫౌండేషన్ స్టేజ్ అనేది 5 సంవత్సరాల వ్యవధిలో ఉంటుంది. 5 సంవత్సరాలు. ఏ వయస్సు గల పిల్లలు ఈ దశ పాఠశాలను పూర్తి చేస్తారంటే 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఇక్కడ నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఈ దశని పునాది దశలో ఉండే స్కూలింగ్ సిస్టమ్ని అంగన్వాడీ విద్య అనొచ్చు, లేదా ప్రీ ప్రైమరీ 1 అనొచ్చు, ప్రీ ప్రైమరీ 2 అనొచ్చు, 1 మరియు 2 తరగతులు. అంటే ఇక్కడ 5 ఇయర్స్ వ్యవధి అన్నాం కదా. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, 1వ తరగతి, 2వ తరగతి, ఈ 5 సంవత్సరాలు కలిపి పునాది దశగా పిలుస్తాం. ఇక రెండవది సన్నాహక దశ అంటే ప్రిపరేటరీ స్టేజ్. ఇక్కడ ఎన్నాళ్ళు చదువుకుంటారంటే 3 సంవత్సరాలు.
అంటే 8 సంవత్సరాల వయసు నుంచి 11 సంవత్సరాల వయసు గల పిల్లలు 3 సంవత్సరాల పాఠశాల వ్యవస్థ ఇక్కడ కొనసాగించడం అనేది జరుగుతుంది. ఆ 3 సంవత్సరాలు ఏంటంటే 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. ఓకేనండి. ఇక తర్వాత మధ్యస్థ స్థాయి మిడిల్ స్కూల్ ఏజ్, దీని యొక్క వ్యవధి అన్నాళ్ళు అంటే 3 సంవత్సరాలు. ఏ వయస్సు గల పిల్లలు ఇక్కడ చదువుతారు అంటే 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు ఇక్కడ చదువుతారు. అంటే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి అనేది ఇక్కడ మిడిల్ స్కూల్గా మనం పిలుస్తాం. ఇక తరువాత మాధ్యమిక దశ అంటే సెకండరీ స్కూల్ స్టేజ్. దీని యొక్క కాల వ్యవధి 4 years, 4 సంవత్సరాల పాటు పిల్లవాడు నేర్చుకుంటాడు. ఇక్కడ ఏ వయసు గల పిల్లలు ఈ సెకండరీ లెవెల్లో ఉంటారంటే 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు ఇక్కడ సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారు. అంటే 9వ తరగతి, 10వ తరగతి, 11, 12 తరగతులు, అంటే +1, +2 అన్నమాట. నెక్స్ట్ ఇకపోతే మీరు గమనిస్తే ఫస్ట్ పునాది దశ. ఈ పునాది దశకు సంబంధించిన భావన మనం ఒకసారి గమనిస్తే ఫౌండేషనల్ స్టేజ్, దీని యొక్క వ్యవధి 5 సంవత్సరాలు అన్నాము. ఏ వయసు గల పిల్లలు ఇక్కడ చదువుతారంటే 3 సంవత్సరాల వయసులో ప్రవేశిస్తారు. 8 సంవత్సరాల వయసు వచ్చేటంత వరకు కూడా ఈ స్కూల్ స్టేజ్ని ఏమన్నామంటే పునాది దశ, ఫౌండేషన్ స్టేజ్. మిత్రులారా, ఇక్కడ ఈ దశలో ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నడుస్తుందన్నమాట. ECCE అంటారు, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే పూర్వ బాల్య దశకు సంబంధించిన విద్యా విధానం అనేది జరుగుతుంది. దీనినే మనం అంగన్వాడీ సిస్టమ్ అనొచ్చు, ప్రీ స్కూల్ సిస్టమ్ అనొచ్చు, బాలవాటిక అనొచ్చు. ఈ ఫౌండేషన్ స్టేజ్లో జరిగే చదువుని అంగన్వాడీ సిస్టమ్ అనొచ్చు, ప్రీ స్కూల్ సిస్టమ్ అనొచ్చు, బాలవాటిక అని కూడా మనం పిలుస్తామన్నమాట. ఇది మొదటి దశ, ఫస్ట్ స్టేజ్లో. అంటే ఇక్కడ ఏంటి ఉంటుంది? ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ప్రిపరేటరీ 3 క్లాసులు ఉంటాయి. ప్రీ ప్రైమరీ 1 అంటే LKG, ప్రీ ప్రైమరీ 2 అంటే UKG, అండ్ ప్రిపరేటరీ స్టేజ్ అనేది 3 years అన్నమాట. ఓకేనా? 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6. ఇకపోతే సెకండ్ స్టేజ్ ఏదంటే ఇదే పునాది దశలో రెండవది 6 నుంచి 8 సంవత్సరాల వయసు గల పిల్లలు ప్రాథమిక పాఠశాలని కంప్లీట్ చేస్తారు. అంటే 6, 7 సంవత్సరాల వయసులో 1వ తరగతి కంప్లీట్ అవుతుంది, 7, 8 సంవత్సరాల వయసులో 2వ తరగతి కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఎక్కడ? ఈ పునాది దశలో. మరి ఈ స్టేజ్లో పిల్లలకి ఏ విధమైన శిక్షణ ఇస్తాము అంటే గ్రేడ్ 1 విద్యార్థులందరూ 3 నెలలు సుదీర్ఘమైన పాఠశాల సంసిద్ధత మాడ్యూల్ ద్వారా శిక్షణ పొందుతారు. ఇప్పుడు ఆల్రెడీగా స్కూల్స్లో ఎంటర్ అయ్యాయి మిత్రులారా. ఫస్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్తో ప్రారంభమవుతుంది, వెంటనే వెళ్ళి పాఠాలు చెప్పం. సో రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో ఇది ఆ పాయింట్. ఇకపోతే రెండవది బహుళ స్థాయి ఆటలు, కృత్యాధారిత, అన్వేషణాధారిత అభ్యసన పద్ధతులు కలిగి ఉంటాయి. ఎక్కడంటే ఏంటి? ప్లేవే మెథడ్ ద్వారా. ఈ పునాది దశలో పిల్లలకి ఆటల ద్వారా, పాటల ద్వారా ప్లేవే మెథడ్లో మనం పాఠ్యాంశాలని బోధిస్తాం మిత్రులారా. అలాగే చిన్న చిన్న కృత్యాలు, చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పాఠ్యాంశాలని బోధిస్తాము. అన్వేషణాధార అభ్యసన పద్ధతులు, పిల్లవాళ్ళు ఇతరత్రా విషయాల్ని అన్వేషించే విధమైన బోధనా పద్ధతుల్ని ఈ దశలో మనం ప్రవేశపెడతాం. ఇది ప్రధానంగా 2 భాగాలుగా ఉంటుంది, ECCE మరియు ప్రాథమిక పాఠశాల. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ప్రీ ప్రైమరీ 1 అంటే LKG, ప్రీ ప్రైమరీ 2 అంటే UKG, అండ్ ప్రిపరేటరీ. ఓకేనా? ఇది ఒక భాగం. రెండోది ప్రైమరీ స్టేజ్ అంటే 1వ తరగతి, 2వ తరగతి. సో ఇట్లా 2 పార్ట్స్గా దీన్ని చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇకపోతే మిత్రులారా, రెండవ దశ సన్నాహక దశ, ప్రిపరేటరీ స్టేజ్. ప్రిపరేటరీ స్టేజ్ NEP 2020 ప్రకారం 2వ పాఠశాల దశ ఏది అంటే ప్రిపరేటరీ స్టేజ్ లేదా సన్నాహక దశ. ఈ పాఠశాల వ్యవధి 3 సంవత్సరాలు. ఈ పాఠశాలలో ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పిల్లలు చదువుకుంటారంటే 8 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి 11 సంవత్సరాల వయసు వరకు ఈ పాఠశాలలో చదువుతారు మిత్రులారా. ఈ రెండవ దశ పాఠశాల వ్యవస్థలో 3rd క్లాసు, 4th క్లాసు,
5th క్లాస్ అనేవి ఉంటాయి. ఈ స్టేజ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే 3rd క్లాస్కి వచ్చేసరికి పిల్లవాడు చదవడము, రాయడము, మాట్లాడడము, వ్యాయామపరమైన విద్యల్లో పార్టిసిపేట్ చేయడము, ఆర్ట్ ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేయడము, భాషలు నేర్పుతారు, సైన్స్, మ్యాథమెటిక్స్లో పునాది వేస్తారనమాట. ఓకేనా? ఏ స్టేజ్లో? 3rd and 4th and 5th క్లాసెస్లో పిల్లవాడు చదవగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, స్పష్టంగా రాయగలుగుతాడు, చిన్న చిన్న లెక్కలు చేయగలుగుతాడు. సైన్స్ మరియు సామాన్య శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన ప్రాథమిక భావనలని ఈ క్లాసులో పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు మిత్రులారా. అదేవిధంగా మరి ఈ స్టేజ్లో సన్నాహక దశలో మరి మాతృభాష కానీ, ప్రాంతీయ భాషల్లో కానీ, స్థానిక భాషల్లో బోధించాలి మిత్రులారా. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. తెలుగు అనేది మనకి మాతృభాష కాబట్టి ఈ స్టేజ్లో మన మాతృభాషలోనే పాఠ్యాంశ బోధన అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ కూడా ఆటలు ఆడుతూ నేర్చుకోవటం, ఏదైనా ఆవిష్కరించడం, కనుక్కోవడం, కృత్యాలు చేయడము ఈ దశలో కూడా పాఠ్య ప్రణాళికలో అంతర్భాగంగా ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా ఈ దశలు అంటే 3rd, 4th, 5th క్లాస్కి వచ్చేసరికి ముందస్తుగా కొన్ని టెక్స్ట్ బుక్స్ని కూడా అంటే పాఠ్యపుస్తకాలని కూడా ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ ఇకపోతే సన్నాహ దశ తర్వాత పునాది దశ, మధ్యస్థ దశ, మధ్యస్థాయి దశ, మిడిల్ స్టేజ్. ఓకేనా? మిడిల్ స్టేజ్ మిత్రులారా, ఈ మిడిల్ స్టేజ్ స్కూల్ ఎడ్యుకేషన్లో మిడిల్ స్టేజ్ అనేది 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఉంటుంది. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేజ్లో మిడిల్ స్టేజ్లో 11 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు చదువుకుంటారు. ఏ క్లాసులు చదువుకుంటారయ్యా అంటే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతులు ఇక్కడ చదువుతారు మిత్రులారా. ఎస్పెషలీ 6వ తరగతి నుండి వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. NEP 2020 ప్రకారం 6వ తరగతి నుంచే వృత్తి విద్యా కోర్సుల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా 6వ తరగతి నుంచే మనకి ఇప్పుడు AI టెక్నాలజీని బేస్ చేసుకొని కోడింగ్ సిస్టము, డీకోడింగ్ సిస్టము, ప్రోగ్రామింగ్ వంటి అత్యాధునికమైన సిలబస్లను ఈ 6th క్లాస్ నుంచే ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది మిత్రులారా. మరి అదేవిధంగా 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతుల విద్యార్థులందరికీ వృత్తిపరమైన నైపుణ్యాలు, ప్రొఫెషనల్ స్కిల్స్, వృత్తిపరమైన నైపుణ్యాల్ని నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా చేతి వృత్తులపై, చేతి పనులపై ఏడాది పొడవునా కూడా కోర్సులు ఉంటాయి. అవి ఈ స్టేజ్లోనే ఎంటర్ అవుతాయి. దయచేసి గమనించాలి ఈ విషయాన్ని. తదనంతరం ఒకసారి చూసుకుంటే సన్నాహక దశలో నేర్చుకున్న అంశాలు పునాదిగా బోధనా విద్యా ప్రణాళికలు ఉంటాయి. ఎస్, 2nd స్టేజ్ ఉంది కదా స్కూల్ స్టేజ్లో, సన్నాహక దశ అంటే ప్రిపరేటరీ స్టేజ్, 3, 4, 5 తరగతులు. ఆ క్లాసుల్లో నేర్చుకున్న అంశాలని బేస్ చేసుకొని టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ కరికులం అనేది ఈ 6th, 7th, 8th క్లాసుల్లో ఉంటుంది. ఆయా సబ్జెక్టులను ఉపాధ్యాయులు బోధిస్తారు మిత్రులారా. ఇక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, వాటికి సంబంధించిన పాఠ్య ప్రణాళికలు ఉంటాయి, వాటికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా టీచ్ చేయాలనే మెథడ్స్ ఉంటాయి, ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉంటాయి. వాటి ద్వారా టీచింగ్ అనేది జరుగుతుంది. పిల్లలు అనుభవం ద్వారా నేర్చుకుంటారు, అంటే చేస్తూ నేర్చుకుంటారు. సబ్జెక్టుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ తీసుకోండి, జాగ్రఫీకి, హిస్టరీకి, జాగ్రఫీకి, ఎకనమీకి, పొలిటికల్ సైన్స్కి, జాగ్రఫీకి మధ్య ఇంటర్ రిలేషన్ అనేది ఏర్పరుస్తూ పాఠ్యాంశ బోధన అనేది జరుగుతుంది మిత్రులారా. ఏ స్టేజ్లో ఇది జరుగుతుంది అంటే మధ్యస్థ స్థాయిలో. ఏ స్టేజు? మధ్యస్థ స్థాయి. తర్వాత మనం ఒకసారి చూస్తే సెకండరీ లెవెల్, మాధ్యమిక స్థాయి. సో మిత్రులారా, ఈ సెకండరీ లెవెల్ మాధ్యమిక స్థాయి అనేది NEP 2020 ప్రకారం చిట్ట చివరి పాఠశాల దశ. మరి ఇది మొదటి భాగం ఏమో 9వ తరగతి, 10వ తరగతి ఉంటుంది. రెండవ భాగంలోనేమో 11, 12 అంటే +1, +2. NEP 2020 ప్రకారం మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా నిర్మూలన చేయబడుతుంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని స్కూల్ ఎడ్యుకేషన్లోకి తీసుకెళ్ళి 11వ తరగతి, 12వ తరగతిగా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం. మరి ఈ సెకండరీ స్టేజ్లో టైం పీరియడ్, వ్యవధి అన్నాలు అంటే 4 సంవత్సరాలు. ఏ వయస్సు గల పిల్లలు ఇక్కడ చదువుకుంటారయ్యా అంటే 14 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు సెకండరీ స్టేజ్లో చదువుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులకు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది మిత్రులారా. దయచేసి గమనించండి. ఇంతకుముందు సోషల్ స్టడీస్లో 10th క్లాస్ వరకు సోషల్ అనేది నిర్బంధం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే NEP 2020 ప్రకారం ఐచ్ఛికం, ఆప్షన్స్ ఉంటాయి.
వారికి నచ్చిన సబ్జెక్టులను, వారికి నచ్చిన కోర్సులను ఎస్పెషలీ +1 +2 స్థాయిలో ఎంచుకునే అవకాశం అనేది ఈ స్థాయిలో ఉంటుంది. 9, 10, 11, 12 తరగతుల పిల్లలకు సాంప్రదాయ కోర్సులతో పాటు వృత్తి విద్యా కోర్సులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. సాంప్రదాయ కోర్సులు అంటే జనరల్గా మనం నేర్చుకునేవి, అంటే మ్యాథమెటిక్స్ కావచ్చు, సోషల్, సైన్స్, లాంగ్వేజెస్, ఇవి సాంప్రదాయ కోర్సులు. వీటితో పాటు వృత్తి విద్యా కోర్సులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఇక మీరు గమనిస్తే మిత్రులారా, ఇది 2 భాగాలుగా ఉంటుంది. 9th క్లాసు, 10th క్లాస్ మొదటి భాగం, 11, 12 రెండవ భాగం. లోతైన విమర్శనాత్మకమైన ఆలోచనలను రేకెత్తించే విధంగా పాఠ్యాంశాలు ఉంటాయి. ప్రతిదీ గుడ్డుగా నమ్మరు పిల్లలు. దాని ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, విమర్శనాత్మక దృక్పథం అనేది ఇక్కడ ఉంటుంది. జీవితాశయాల పట్ల శ్రద్ధ చూపే సృజనాత్మకమైన అనువైన బోధనా విధానాలు ఉంటాయి. క్రియేటివ్ మెథడ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సో అట్లాంటి సిస్టమ్ అనేది మాధ్యమిక స్టేజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే ఈ పాఠశాల విద్యలో బాల్యారంభ విద్య ఇందాక చెప్పాం, ఫౌండేషన్ స్టేజ్లో ఎల్కేజీ, యూకేజీ, ప్రిపరేటరీ, ఆ స్టేజ్ అంతా కూడా మనకి ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం మిత్రులారా. అంటే 3వ సంవత్సరం వచ్చేసరికి పిల్లవాడు పాఠశాలలోకి వచ్చేస్తాడు. దానిని ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. ఇది చాలా ముఖ్యమైనది. పిల్లవాడు ఈ దశలో నిర్లక్ష్యానికి గురి కాకూడదు. పిల్లవాడికి తన చుట్టూ ఉండే సమీప ప్రాంతాలు, సమీప వస్తువులు, సమీప విషయాల పట్ల అవగాహన కల్పించే స్టేజ్. ఈ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనే విద్యకు NEP 2020లో అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది మిత్రులారా. మరి ఈ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేయడానికి మనకి జాతీయ స్థాయిలో 4 మంత్రిత్వ శాఖలు పనిచేస్తున్నాయి. దీన్ని జాగ్రత్తగా అమలవుతుందా లేదా, దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించడం, ఇట్లాంటి వాటికి 4 మంత్రిత్వ శాఖలు బాధ్యత వహిస్తాయి. అది ఒకటి మానవ వనరుల అభివృద్ధి శాఖ, ప్రస్తుతం దీన్ని విద్యాశాఖ అంటున్నాం, కేంద్ర విద్యాశాఖ. NEP 2020 ప్రకారం ఆ పేరు మారింది, మానవ వనరుల అభివృద్ధి శాఖ లేదా ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ. రెండవది మహిళా శిశు అభివృద్ధి శాఖ, ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్. తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, తర్వాత గిరిజన వ్యవహారాల శాఖ. ఈ 4 శాఖలు కూడా ఈ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనిని సమీకృతం చేసి సఫలవంతంగా అమలయ్యే విధంగా ఈ 4 డిపార్ట్మెంట్స్ కూడా బాధ్యత వహిస్తున్నాయి మిత్రులారా. నెక్స్ట్ ఇకపోతే ఈ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సిస్టంలో బ్రెయిన్ డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డెలివరీ ఇన్స్టిట్యూషన్స్ 85% పిల్లలు మెదడు ఎదుగుదల 6 సంవత్సరాల వయసు కంటే ముందే జరుగుతుంది. 85%. అంటే మీకు LKG, UKG, ప్రిపరేటరీ ఆ 3 సంవత్సరాల విద్యలోనే బ్రెయిన్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది, బ్రెయిన్ ఏ విధంగా స్టిమ్యులేట్ జరుగుతుంది, అట్లాంటి ప్రోగ్రామ్స్ అనేవి ప్రవేశపెట్టడం జరుగుతుంది మిత్రులారా. వీరికి సంబంధించి కరికులంని రూపొందించడానికి ఈ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ LKG, UKG, ప్రిపరేటరీ ఆ 3 తరగతులకు సంబంధించి కరికులంని పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంది. దానిని నేషనల్ కరికుల్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ECCE అంటారు. అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ని దశల వారీగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు NCERT వారు, ఎవరయ్యా ఈ ప్రణాళికను రూపొందిస్తున్నారు అంటే NCERT వారు బాల్యారంభ దశ పాఠ్య ప్రణాళిక బోధనా చట్టంను రూపొందిస్తున్నారు. అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అవసరమైన పాఠ్య ప్రణాళిక చట్టంని రూపొందించే జాతీయ స్థాయి సంస్థ ఏదయ్యా అంటే NCERT. మరి ఈ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందించే విద్యా సంస్థలు, దీనిలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఒంటరిగా నడిచే అంగన్వాడీ కేంద్రాలు. ఓకేనా మిత్రులారా? ఈ బాల్యారంభ విద్య ఫౌండేషన్ విద్య ఏదైతే ఉందో ఇందులో మొదటిది ఒంటరిగా నడిచే అంగన్వాడీలు, కేవలం అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి. రెండోది ప్రాథమిక పాఠశాలలో కలిసి ఉన్న అంగన్వాడీలు, కొన్ని ప్రాంతాల్లో ప్రైమరీ స్కూల్తో అంగన్వాడీ కలిసి ఉంటుంది. మూడోది ప్రీ ప్రైమరీ పాఠశాలలు, అంటే పూర్వ ప్రాథమిక విద్యను బోధించే పాఠశాలలు. నాలుగోది ఒంటరిగా ఉన్న ప్రీ స్కూల్స్, సపరేట్గా ఉండే ప్రీ స్కూల్స్. ఇట్లా స్కూలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ప్రతి శిశువు 5 సంవత్సరాల కంటే ముందే పాఠశాలకు హాజరు కావాలని NEP 2020 అనేది ప్రతిపాదించింది మిత్రులారా. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్లో మొదటి 3 సంవత్సరాలు అంటే 3, 4, 5 సంవత్సరాల కాలాన్ని సిద్ధపాటు తరగతి లేదా బాల వాటిక
3, 4, 5 సంవత్సరాలు. 3వ తరగతిలో 3 సంవత్సరాల వయసులో ప్రవేశిస్తున్నాడు కదా ఎల్కేజీ. అదే ప్రీ ప్రైమరీ 1, 4 సంవత్సరాల వయసులో యూకేజీ, ప్రీ ప్రైమరీ 2, 5 సంవత్సరాల వయసులో ప్రిపరేటరీ. సో ఈ 3 క్లాసుల్ని సిద్ధపాటు తరగతి లేదా బాలవాటిక అని అనొచ్చు. ఇకపోతే పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం. మిత్రులారా, పునాది అక్షరాస్యత అంటే పిల్లవాడికి చదవటం రావాలి, వ్రాయడం రావాలి. సంఖ్యా జ్ఞానము అంటే గణితానికి సంబంధించి చతుర్విధ ప్రక్రియలు చేయగలగాలి. దీనినే పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం అంటారు. ప్రతి విద్యార్థి 3వ తరగతి నాటికి పునాది పూర్వక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం కలిగి ఉండడం అత్యంత ప్రాధాన్యతమైన అంశం. 3rd క్లాస్ నాటికి. 2025 నాటికి వెరీ ఇంపార్టెంట్, ప్రాథమిక పాఠశాలలో సార్వత్రికంగా భాషా గణితం సాధించడానికి జాతీయ మిషన్ను రూపొందించారు. 2025 నాటికి ఎంటైర్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన చతుర్విధ ప్రక్రియలు నేర్చేసుకోవాలి, చదవడం రాయడం రావాలి. వీలైనంత త్వరగా ఉపాధ్యాయులను ఖాళీలను భర్తీ చేస్తారు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు. 1వ తరగతి విద్యార్థుల కోసం అక్షరాలు, పదాలు, సంఖ్యలు నేర్చుకోవడానికి ఎన్సీఆర్టీ మరియు ఎస్సీఆర్టీ వారు 3 నెలలు స్కూల్ సంసిద్ధత మాడ్యూల్ని కూడా సిద్ధం చేశారు మిత్రులారా. ఇకపోతే ఇక్కడ స్టూడెంట్ చిల్డ్రన్ రేషియో తీసుకుంటే 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. వెనుకబడిన ప్రాంతాల్లో అయితే రిమోట్ ఏరియాస్లో 25 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. దీక్ష అనే ప్లాట్ఫామ్ ద్వారా భాషలు కానీ గణితంపై కానీ అత్యంత నాణ్యమైన వనరులతో జాతీయ భాండాగారం దీక్ష యాప్లోనికి మనం ప్రవేశిస్తే ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించి మరి లాంగ్వేజెస్కి సంబంధించి అనేక ఈజీ టూల్స్, ఈజీ మెథడ్స్, ఈజీ యాక్టివిటీస్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉంటాయి మిత్రులారా. నెక్స్ట్ ఇకపోతే అక్షరాస్యత మద్దతు వ్యవస్థలు, రీడింగ్ హ్యాబిట్స్, డిజిటల్ లైబ్రరీస్ అండ్ న్యూట్రిషన్ సపోర్ట్. ఎస్, డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పడతాయి పాఠశాలల్లో, డిజిటల్ లైబ్రరీస్ని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా రీడింగ్ ఎబిలిటీస్ని పెంచే ఉద్దేశంతో ఈ డిజిటల్ లైబ్రరీని తీసుకొచ్చారు. ఈ డిజిటల్ లైబ్రరీలనే మనం తెలుగులో ఏమంటామంటే అంకాత్మక గ్రంథాలయాలు అంటాం. ఇకపోతే మరి హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఒకసారి తీసుకుంటే పౌష్టికాహారం, సక్రమమైన పౌష్టికాహారాన్ని అందిస్తారు. ఇప్పటికీ మన పాఠశాల వ్యవస్థలో పిఎం పోషణ్ అనే కార్యక్రమం ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నారు. విద్యార్థి యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ అనేక హెల్త్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అందిస్తూ కొన్ని స్కూల్స్లో మరి బ్రేక్ఫాస్ట్ని కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది మిత్రులారా. ఇదంతా ఎన్ఈపి 2020లో ఉంది. నెక్స్ట్ ఇకపోతే 5+3+3+4 వలన వచ్చిన ప్రధానమైన మార్పును ఒకసారి తీసుకుంటే, ఎస్, ఎన్ఈపి 2020 ద్వారా కొత్త పాఠశాల వ్యవస్థ అనేది వచ్చింది కదా. 5+3+3+4 అనే సిస్టమ్ వచ్చింది కదా. దీని ద్వారా వచ్చిన మార్పులు ఏంటో ఒకసారి మనం గమనిస్తే, పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యలో విలీనం చేశారు. ఆల్రెడీ మాట్లాడాం. పూర్వ ప్రాథమిక విద్య చట్టబద్ధమైనది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ని కొంచెం సవరించడం కూడా జరుగుతుంది. దీనికి చట్టబద్ధత ఇచ్చారు. ఏ ఎడ్యుకేషన్కి? పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేయటం జరిగింది. ఎస్, ఇప్పుడుండే ఇంటర్మీడియట్ విద్య అనేది క్రమేణా రద్దు అయిపోతుంది. బాలలు అనగా ఎస్, ఎన్ఈపి 2020 ప్రకారం చిల్డ్రన్ అంటే 3 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలు. 3 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలు. పాఠశాల విద్య అంటే ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య అంటే పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్య. పూర్వ ప్రాథమికం నుండి 12వ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తారు. పూర్వ ప్రాథమిక విద్య నుండి 12వ తరగతి వరకు. దీనికి అనుగుణంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ని సవరిస్తారు. ఎందుకంటే అక్కడ ప్రాథమిక విద్య మాత్రమే ఉచితం. కానీ ఎన్ఈపి 2020 ప్రకారం
పూర్వ ప్రాథమిక విద్య నుండి మాధ్యమిక విద్య వరకు కూడా ఉచితంగా అందించే ఉద్దేశంతో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ని సవరిస్తారు. 2022 నాటికి నూతన పాఠ్య ప్రణాళిక ద్వారా బోధన అనేది జరుగుతుంది. ఇక గమనిస్తే మిత్రులారా, పాఠ్య ప్రణాళిక అమలు కాలరేఖ ఏ విధంగా ఇక్కడ కరికులం అనేది ఇంప్లిమెంటేషన్ చేయబడుతుంది అంటే 2020-21 సంవత్సరాల నాటికి 1 నుంచి 9వ తరగతులకు సంబంధించిన కొత్త పాఠ్య పుస్తకాలు వస్తాయి. 2022-23 సంవత్సరం నాటికి 10th క్లాస్ సిలబస్ అంతా మార్చేస్తాము అని టార్గెట్ పెట్టుకున్నారు. 2023-24 నాటికి 11వ తరగతి సిలబస్ మార్చుతాము అని టార్గెట్ పెట్టారు. 2024-25 నాటికి 12వ తరగతి సిలబస్ అంతా మారిపోతుంది. 2025-26 నాటికి ఫ్రమ్ పూర్వ ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి వరకు పరీక్షా విధానంలో నూతన మార్పులు వచ్చి వాటి ప్రకారం కొనసాగుతుంది. సో ఇకపోతే మంత్రిత్వ శాఖ పేరు మారింది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేరును మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చారు రాజీవ్ గాంధీ గారు ఉండేటప్పుడు. తర్వాత మరలా దీనిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా మార్చారు 2020 జూలై 29. 2020 జూలై 29 నుండి అప్పటి విద్యాశాఖ మంత్రి, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గారు దీని క్యాబినెట్ ఆమోదం తెలపడం అనేది జరిగింది మిత్రులారా. సో ఇది మనకి NEP 2020కి సంబంధించి సెకండ్ వీడియో. థర్డ్ వీడియో మరొకటి ఉంటుంది. ఆ వీడియోతో NEP 2020 కంప్లీట్ అవుతుంది. మీకు అర్థమైతే ఈ వీడియో వలన ఉపయోగం జరుగుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.